ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఎలా వెళ్తోంది అని మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అటు పాకిస్తాన్, ఇటు భారత్ ఇరు దేశాల నుంచి విపరీతంగా యుద్ధ పోరాటం చాలా భీకరంగా జరుగుతోంది. ఇక ఈ క్రమంలో అటు దేశపు ప్రజలు, ఇటు దేశపు ప్రజలు ముఖ్యంగా బోర్డర్‌లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని తీసివేయాలి అన్న మన భారతదేశపు సంకల్పం చాలా గొప్పది. విషయంలోకి వచ్చినట్టయితే ఈ పహల్గాం దాడి పూర్తయిన తర్వాత నుంచి పాకిస్తాన్‌కి సంబంధించిన ఇంకొక జోకర్ సీన్‌లోకి వచ్చాడు. జోకర్ లాగా ఉండకుండా పోకర్ లాగా డాన్సులు వేస్తున్నాడు. అతనే ఈ తరార్. పాకిస్తాన్ ఐటీ మినిస్టర్ పేరు తరార్ అన్నమాట. అయితే ఇతను అసలు ఉగ్రవాదం అంటే ఏంటో తెలీదు. దాని స్పెల్లింగ్ కూడా మా పాకిస్తానీ ప్రజలకు అస్సలంటే అస్సలు తెలీదు. నోట్లో వేలు పెడితే ఏం చేయాలి? కొరకాలా లేదా అంటూ చెవిలో పువ్వులు కాదు, ఏకంగా కాలీఫ్లవర్‌లే పెడుతున్నాడు. అయితే కేవలం పాక్ మీడియాతో ఈ పిచ్చి కూతలు కూస్తే బానే ఉండేది. అంతర్జాతీయ మీడియాతో కూడా ఇటువంటి పిచ్చి కూతలే కూస్తూ వచ్చాడు. అయితే ఇక ఇప్పుడు లండన్ పారిపోయాడు. లండన్ పారిపోయిన తర్వాత అక్కడున్న భారతదేశపు ప్రజలు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇరు దేశాల వాళ్ళు ఇతన్ని మామూలుగా తిట్టడం లేదు. అయితే ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక యాంకర్ మీరు ఎందుకని పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటే, అసలు మా దగ్గర ఉగ్రవాదం అనే మాటకి చోటు లేదు అంటూ నక్క వినయాలు చూపించాడు. కానీ ఆ సమయంలో ఈ యాంకర్ అదేంటి మొన్న మీ డిఫెన్స్ మినిస్టర్ క్వాజా ఏమో 30 ఏళ్ల నుంచి మేము ఉగ్రవాదం చేస్తున్నాం అన్నారు. మీ మీ మినిస్టర్ల మధ్య సఖ్యత లేదా? లేకపోతే అసలు మీకు నాలెడ్జే లేదా? అంటూ దులిపే వదిలేసింది. ఇక ఈ క్రమంలో పాకిస్తాన్‌కి అండదండలుగా నిలబడుతూ మేము ఇండియాని వదిలిపెట్టం. చిన్న పిల్లలున్నారు, పసిపిల్లలున్నారు, ఆడవాళ్ళున్నారు అంటూ పాకిస్తాన్ గురించి మొసలి కన్నీరు కార్చిన ఈ తరార్ ఇప్పుడు లండన్ వీధుల్లో కనిపిస్తున్నాడు. లండన్ వీధుల్లో హాయిగా, స్వేచ్ఛగా, యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌కి సంబంధించిన చాలామంది అంటే ఆర్మీ ఆఫీసర్ కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీలను లండన్‌కి, అమెరికాలకి పంపించేశారు. ఇప్పుడు ఈ తాజాగా ఇతను కూడా లండన్ వీధుల్లో ప్రత్యక్షమైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీడిని దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు నువ్వు మినిస్టర్‌వేనా? పాకిస్తాన్ కష్టాల్లో ఉంది అనుకుని నువ్వు ఇక్కడికొచ్చి డాన్సులు కడుతున్నావేంటి అంటూ ఇక నార్మల్‌గా నటించటం లేదు. నిజానికి మన అమెరికాలో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారో, లండన్‌లో కూడా ఎక్కువగా మన భారతీయులు, అలాగే పాకిస్తానీలు ఉంటారు. సో, ఇక్కడ లండన్‌లో ఈడు కనిపించంగానే ఇక దేశపు జెండా పట్టుకున్న వాళ్ళందరూ వీడిని నోట్లో ఊయడం మొదలెట్టారు. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదు. ఇక పాకిస్తాన్ వీడి గురించి మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.